వెల్కమ్ టు చిట్టి చింకులు స్టోరీస్ ఫ్రెండ్స్. ఈరోజు కథ ఏమిటో చూద్దామా. ఆకాశం విరిగిపడింది. అనగనగనగనగా ఒకానొక అడవిలో ఒక చెట్టు కింద ఒక కుందేలు నిద్రపోతోంది. అది ఒక ఆపిల్ పండ్ల చెట్టు. అలా నిద్రపోతున్న ఆ కుందేలు ఒక పెద్ద శబ్దానికి ఉలిక్కిపడి నిద్రలేచింది. ఏం పడిందో చూడకుండా కుందేలు గబగబా లేచి, ఇంత పెద్ద శబ్దమా, ఆకాశం విరిగి పడింది అనుకుంటా అని అంది. భయంతో ఆలోచించకుండా పైకి చూసి పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా పరిగెత్తుతూ వెళ్తున్న కుందేలుని ఒక జింక చూసింది. భయంతో అరుస్తూ, జింక జింక, ఆకాశం విరిగి పడుతోంది అని చెప్పింది కుందేలు. జింక ఏమీ ఆలోచించకుండా జింక కూడా భయపడడం మొదలుపెట్టింది. నిజమా అని అడగకుండా, ఏం జరిగిందో కూడా చూడకుండా కుందేలును నమ్మేసింది. ఇద్దరూ కలిసి భయంతో పరిగెత్తడం మొదలుపెట్టారు. అలా పరిగెడుతున్న జింకని కుందేలును చూసి ఒక నక్క అడిగింది, ఎందుకు పరిగెత్తుతున్నారు అని. ఆకాశం విరిగి పడుతోంది అని వాళ్ళు చెప్పారు. నక్క కూడా నమ్మింది. తర్వాత చిరుత వచ్చింది, జిరాఫీ వచ్చింది, ఏనుగు కూడా చేరింది. ఇలా ఎవ్వరూ ఏంటి అని అడగకుండా ఆకాశం విరిగి పడుతోందని నమ్మి ఒకరి తర్వాత ఒకరు పరిగెడుతూ వెళ్తున్నారు. ఒక్కొక్కరిగా అడవిలోని జంతువులన్నీ చేరాయి. ఎవ్వరూ నిజం తెలుసుకోలేదు, ఎవ్వరూ ఆలోచించలేదు. అందరూ ఒకరిని చూసి ఒకరు పరిగెత్తడం మాత్రం మొదలుపెట్టారు. అప్పుడే ఈ జంతువులన్నిటినీ చూసిన సింహం గట్టిగా ఆగండి అని అరిచింది. అన్ని జంతువులు ఒక్కసారిగా ఆగిపోయాయి. సింహం ప్రశాంతంగా అడిగింది, ఎందుకు పరిగెడుతున్నారు అని. అప్పుడు అక్కడున్న ఒక జంతువు ఆకాశం విరిగి పడుతోంది అని చెప్పింది. అప్పుడు సింహం అడిగింది, ఎవరు చూశారు ఆకాశం పడుతోందని అని. జంతువులు ఒకరినొకరు చూసుకున్నాయి. ఎవ్వరికీ సమాధానం లేదు. అప్పుడు ఏనుగు అంది, నాకు జిరాఫీ చెప్పిందని. జిరాఫీ అంది, నాకు చిరుత చెప్పిందని. చిరుత అంది, నాకు నక్క చెప్పిందని. నక్క అంది, నాకు జింక చెప్పిందని. జింక అంది, నాకు కుందేలు చెప్పిందని. చివరగా మిగిలిపోయిన కుందేలుని సింహం అడిగింది, నువ్వు చూసావా ఆకాశం విరిగిపడటం అని. కుందేలు అవును అన్నట్టుగా తలూపి తనతో పాటు రమ్మని చెప్పింది సింహానికి. అప్పుడు సింహం చెప్పింది, భయపడే ముందు నిజం తెలుసుకోవాలి. రండి, ఏం జరిగిందో మనమే చూద్దామని అందరినీ తీసుకెళ్ళింది. జంతువులన్నీ అక్కడికి చేరుకోగానే మళ్ళీ ఒక పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు కుందేలంది, ఇదే నేను విన్న శబ్దం, ఆకాశం విరిగి పడుతోందని. సింహం అక్కడ అన్ని పరిశీలిస్తుండగా మళ్ళీ అదే శబ్దంతో ఆపిల్ పండ్ల చెట్టుపై నుండి ఒక ఆపిల్ పడింది. అప్పుడు అర్థమైంది మిగతా జంతువులకి, అది ఆకాశం విరిగిపడడం కాదు, ఆపిల్ పడిన శబ్దం అని. తన అయోమయం వల్ల జరిగిన తప్పుకు ఆ కుందేలు మిగతా జంతువులకు క్షమాపణ అడిగింది. జంతువులందరికీ తమ తప్పు అర్థమైంది. ఆలోచించకుండా విన్న మాట నమ్మడం తప్పని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, విన్న మాట వెంటనే నమ్మకండి, నిజం తెలుసుకోండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.